హాయ్ అండి. ఈరోజు గుడ్డు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక 5, 6 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి నేను ముందుగానే. చూడండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా. నేనైతే ఒక 3 గుడ్లు తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకుందామండి. చూడండి, ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అన్నీ, అవి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం వేసేసుకుంటున్నాను నేను. ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టైం ఏం పట్టదు, ఒక 5-10 నిమిషాల్లోనే అయిపోతుంది. పిల్లలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే మరొక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో గుడ్లు వేసి నీళ్లు పోసి తగినన్ని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల గుడ్లు పగిలిపోకుండా ఉంటాయి. ఇలా మూత పెట్టేసుకుని 10-15 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి. చూడండి, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు చిటికెడంత పసుపు వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిపోయింది కదండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని చేసుకుంటే ఆయిల్లోనే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను నేను. మొత్తం ఫ్రై అయిపోయింది కదండి. చూడండి, ఫ్రై అయిపోయింది కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఎక్కువ కావాలి స్పైసీగా అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే 1½ స్పూన్ వేసుకున్నాను. గుడ్లు ఉడికిపోయినాయి అన్నీ ఇలా కట్ చేసుకున్నానండి ప్లేట్లోకి. ఉడికిన తర్వాత ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చూడండి, ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. కారం, ఉప్పు అన్నీ పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్లోనే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అయిపోయిందండి గుడ్డు ఫ్రై. చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీ ప్రాసెస్తోనే అయిపోతుంది. 10-15 నిమిషాల్లోనే అయిపోతుందండి. అంతేనండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.